ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే సమస్త కర్మలు కర్మఫలాలు కూడా జ్ఞానమునందు అంతర్భూతాలయ్యే ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ కూడా నశించవు అనే విషయాన్ని తెలియజేస్తూ, చేసినటువంటి సత్కర్మ అనేటువంటిది ఎప్పటికీ కూడా ప్రయోజన శూన్యమైపోదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టే కర్మాఖిలం అంటే సత్కర్మ అనేటువంటిది నాశము కానిదే అగుచు శేషము మిగిలకుండా ఫలరహితముగా జ్ఞానమునందే పర్యవసిస్తూ అని కదా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా జ్ఞానాన్ని పొందడమునందే లక్ష్యాన్ని కలిగి ఉండాలి. దానిని ప్రాప్తింపజేసుకోవడానికే కర్మలు మొదలైనవి సహాయంగా తీసుకోవాలి. ఏ సాధన అయినప్పటికీ కూడా, ఏ మార్గమైనప్పటికీ కూడా, ఏ సాంప్రదాయాన్ని అనుసరించినప్పటికీ చిట్ట చివరకు జ్ఞానం ఉదయించడమే కదా చిట్ట చివరి స్థితిగా కలిగి ఉంటుంది. ఏదో ఒక సమయమున ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని పొందిన తర్వాతే మోక్షాన్ని పొందవలసి ఉంటుంది. అయితే ఈ కర్మ సాధనగాను జ్ఞానము సాధ్యముగాను నిరూపించబడింది కదా. కర్మేమో సాధనగాను, జ్ఞానము సాధ్యంగాను. కర్మ సాధన ద్వారానే జ్ఞానం సాధ్యపడుతుంది అని తెలియజేయబడింది. కర్మ జీవుని జ్ఞాన సౌధం వరకు కూడా తీసుకొని పోయి అక్కడ వదిలిపెడితే ఆ తర్వాత జ్ఞానమే దానిని ఆ సౌధం యొక్క మేడపై భాగమైనటువంటి మోక్షస్థానానికి చేర్చివేస్తుంది. దీనిని బట్టి జ్ఞానము అనేటువంటిది అకస్మాత్తుగా మరి వెంటనే శీఘ్రముగా అసంకల్పితంగా లభించేటువంటి వస్తువు కానే కాదని, పరమార్థ కర్మలు చేయుచు రాగా రాగా చిత్తశుద్ధి అనేటువంటిది జనించి ఆ తర్వాత ఉదయించేటువంటి స్థితి అని తేలుతూ ఉన్నది కదా. కాబట్టి సత్కర్మలు జీవునకు మోక్షాన్ని ప్రాప్తింపజేయడం కోసం అత్యవసరాలు అనే కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. నిరంతరమైనటువంటి దైవ చింతన చేత, సత్కర్మల యొక్క ఆచరణ చేత, భగవంతుని యొక్క ఆరాధన చేత భగవానుడు కరుణించి జీవునకు జ్ఞానాన్ని అంటే బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు. దాని చేత అతడు ముక్తిని పొందుతాడు. కాబట్టి జ్ఞానమును లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం సత్కర్మను ఆచరిస్తూ రావాలి. ఒకవేళ సాధ్య వస్తువును పొందినప్పటికీ కూడా లోకం యొక్క సంగ్రహార్థము, పరజన హితార్థం కొరకు చాలామంది మహాత్ములు కూడా కర్మను వదలకుండా దానిని ఆచరిస్తూనే ఉంటారు. జ్ఞానం యొక్క శ్రేష్టత్వము, కర్మ యొక్క ఆవశ్యకత, ఈ రెండు కూడా ప్రతిపాదించబడినటువంటిదే అని చెబుతూ, సమస్త కర్మలను కూడా సాధనలను మనం చెప్పుకున్నటువంటి యజ్ఞాలు అన్నింటినీ కూడా సూచిస్తూ ఉన్నవి. అంతేకాదు యజ్ఞములు అన్నింటిలోకి కూడా జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనటువంటిది. అయితే తక్కిన యజ్ఞాలు కర్మలు వ్యర్థాలవుతాయా అంటే కానే కావు. అవి జ్ఞానం యొక్క ఉత్పాదనాన్ని చేసి తర్వాత జ్ఞానమునందే లయించిపోతాయి. కర్మము జీవుణ్ణి జ్ఞానం వరకు తీసుకొని పోయి అక్కడ వదిలిపెడితే అక్కడ నుండి జ్ఞానము మోక్షం వరకు జీవుణ్ణి తీసుకొని పోయి నిర్వాణ పదమునందు చేర్చివేస్తుంది. అటువంటి జ్ఞానాన్ని పొందడం కోసం ఉపాయం ఏమిటి
అంటే తద్విద్ధి పనిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానేనస్తత్వదర్శిన. అటువంటి జ్ఞానమును ఓ అర్జున, ఏ యొక్క జ్ఞానమైతే ఉన్నదో ఆ మోక్షాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానాన్ని నీవు తత్వవేత్తలైనటువంటి జ్ఞానులకు సాష్టాంగ నమస్కారము చేసి 8 అంగములు కూడా భూమిని తాకునట్లుగా వారికంటే నిరభిమానముతో కూడుకొని నీవు నమస్కారము చేసి సమయాన్ని చూసి వినయంగా ప్రశ్నించు. అలా ప్రశ్నించి వారికి సేవ చేయు. అలా సేవ చేసి వినయంగా ప్రశ్నించి వారి వలన నీవు ఈ యొక్క మోక్షాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానాన్ని గురించి తెలియ. వారు తప్పకుండా నీకు ఉపదేశించగలుగుతారు అని చెబుతూ, అంటే జ్ఞానము అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది అనేది కదా చెప్పబడింది. అయితే ఆ జ్ఞానం ఎలా లభిస్తుంది, ఎవరి వలన లభిస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమైతే దానికి సమాధానం అనేటువంటిది ఏమిటి అంటే తత్వదర్శిన అని చెప్పబడింది. తత్వవేత్తలైనటువంటి తత్వవేత్తలు అంటే నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి ఏ యొక్క పరమాత్మ తత్వము ఉంటుందో దానిని అంటి ఉన్నటువంటి వేత్తలు ఎవరైతే ఉన్నారో సత్య వస్తువును గురించి సమగ్రంగా తెలిసినటువంటి అనుభవ సిద్ధిని సాధించినటువంటి వారే తత్వవేత్తలు. ఆ తత్వవేత్తలకు జ్ఞాన పుంగవుల వలన ఆ జ్ఞానము అనేటువంటిది ముక్తిదాయకమైనటువంటి జ్ఞానము అనేది లభిస్తుంది. అందుకే ఏమని చెప్పారు అంటే తత్వదర్శిన అని చెప్పడం వలన ఇక్కడ మనకి మరొకసారి ఏమని చెప్పబడుతుంది, ఇది నోటి మాటలు చెప్పేటువంటి వేదాంతం అనేటువంటిది నోటి మాటలతో నెరవేరేటువంటిది కాదు. ఎంతో అనేక రకమైన బాహ్య ఆడంబరాలు కపటాలతో కూడుకొని వాచా వేదాంతుల వల్ల అస్సలు కాదు. అంటే ఇది వాచాడంబరాల వల్ల సాధ్యమయ్యేటువంటిది కాదు. మోక్షతత్వం కానీ జ్ఞానతత్వం కానీ మోక్షాన్ని పొందింపజేసేటువంటి జ్ఞానం ఈ వాచా వేదాంతం వల్ల లభించదు. అంటే పరమార్థ తత్వాన్ని ప్రత్యక్షంగా, అంటే ఏ పరమార్థ తత్వము పరము అర్థము పరమార్థము అన్నప్పుడు ఏహార్థము ఈ యొక్క జీవుని యొక్క ప్రాపంచక సంబంధమైన జీవుని యొక్క అవసరాలు సౌకర్యాలు కల్పించుకోవడం, అవసరాలు తీర్చుకోవడం కోసం సంపాదించేటువంటి ఈ ఇహ సంబంధమైనటువంటి ధర్మము అర్థము కామము. అంటే ధర్మాన్ని అనుసరించే అర్థాన్ని సాధించుకొని ఆ అర్థముతోటే తన యొక్క కోరికలను తీర్చుకోగలిగినటువంటి పురుషార్థత్రయం ఏదైతే ఉన్నదో అది అనేటువంటిది అది ధర్మాన్ని అనుసరించే అర్థాన్ని డబ్బును సంపాదించడం, ఆ సంపాదించిన డబ్బుతోటి విషయవాంఛలు తీర్చుకోవాలన్నా సరే ధర్మాన్ని అనుసరించి మాత్రమే తీర్చుకోవడం, కోరికలను తీర్చుకోవడం అనేటువంటి దాని ద్వారా వానికి పరమార్థతత్వము అనేటువంటిది వంటబడుతుంది. అక్రమంగా పురుషార్థత్రయము కాకుండా ఎలా అయినా సరే అధర్మముతో కూడైనా సరే అర్థాన్ని సంపాదించడం, మరి కావాలి అనుకున్నటువంటి వస్తువు కోసం అనేకమైన దురాక్రమణల వలన చెడు మనస్తత్వం వలన ఇతరులకి హాని చేయడం వలన కూడా ఆ కోరికని తీర్చుకోవడం అనేటువంటిది కానే కాదు. అది పురుషార్థత్రయంలోని భాగం కాదు. పురుషార్థత్రయంలోని భాగం ఏమిటి అంటే ధర్మము. ఏ ధర్మం అయితే లోకానికి గ్లాని లేకుండా ఉంటుందో, ఎవరికి హాని కలగకుండా ఉంటుందో అటువంటి ధర్మాన్ని అనుసరించి మనుజుడు తన జీవికను పోషించుకుంటూ దానికి అవసరమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటూ దాని ద్వారా వాని యొక్క కోరికలు విషయ సంబంధమైన కోరికలు కూడా పొందుతూ ఉన్నటువంటి వాడు మాత్రమే సక్రమమైనటువంటి పురుషార్థత్రయాన్ని అనుసరించేటువంటి వాడు. అయితే ఈ పరమార్థ తత్వము అనేటువంటిది ఈ తత్వం దర్శించడం అనేది వాచా వేదాంతుల వల్ల అవుతుందా? వేదాంతము అనేది పెద్దల వల్ల విన్నది కానీ తాను శాస్త్రాలలో చదివింది కానీ లేదా పదే సత్సంగాలలో పాల్గొని ఆ ప్రకారంగా వాడు ఇలా చెవుల ద్వారా విని ఆ మనసులో నిక్షిప్తం చేసుకొని ఎటువంటి అనుభవత్వము లేకుండా దానిని మళ్ళీ చెప్పి
చెప్పినది పదింతలు తన యొక్క మానసిక కల్పనతో కూడా కూడుకొని తన అనుభవానికి లేనటువంటి విషయాలు కేవలం వాచ వేదాంతము అనేటువంటిది వాగ్రూపంలోకి తెలియజేస్తూ వైరాగ్యాన్ని వలకబోస్తూ ఆ యొక్క విషయాన్ని గురించి తెలియజేయడం అనేటువంటిది అది ఎప్పటికీ సత్యమైనది కానే కాదు. అందుకే అది వాచా వేదాంతుల వల్ల కాదు, కేవలము పరమార్థ తత్వాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు, అనుభవ సిద్ధిని పొందినటువంటి వారు, అనుభూతం చేసుకున్నటువంటి వారి వల్ల మాత్రమే అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అంతేకాని నోటి మాటలతోనో పుక్కిటి పురాణాలలోదో లేదా ఎవరన్నా చెప్తుంటే వినికిడి విషయాలను పట్టుకొని వళ్ళి వేసేటువంటి దాని ద్వారా ఈ పరమార్థ తత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా బోధపడదు అని చెబుతూ, అయితే వేదాంతాన్ని బోధించేటువంటి వారు, శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉంటే ఉండవచ్చు. ఏ విధంగా? వేదము అంటే ఏది తెలియదగినదో దానిని తెలుసుకోవడం, శృతుల నుంచి తెలియదగినటువంటి విషయాన్ని గురించి తప్పనిసరిగా మానవ జీవికలో మానవుని యొక్క జీవన విధానంలో ఏది తెలియాలో ఆ ప్రకారంగా ధర్మానుష్ఠానం అనేటువంటి దానిని గురించి తెలియాలి అంటే అది వేద సమ్మతమై వేద ప్రామాణికమై ఉన్నటువంటి విషయం వేదము. అయితే వేదానికి చివర అక్కడ వేదాన్ని ఎరిగేటువంటిది, తెలియజేసేటువంటిది, తెలియబడేటువంటిది. ఆ విధంగా కాకుండా వేదానికి నీవు నే రహితమైనటువంటి ఏ వేద అంతము వేదానికి చివర ఉన్నటువంటిది, అక్కడ నీవు నేను రహితమంటే నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే, అక్కడ ఏమీ ఉండదు. అటువంటి తత్వము ఏమీ లేదా అంటే సర్వానికి ఆధారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము అవ్యక్తంగా ఉంటుందే కానీ వ్యక్తములో అయ్యేటువంటిదంతా వేదమైతే అవ్యక్త పరబ్రహ్మ స్వరూపమే వేదాంతము. అటువంటి వేదాంతాన్ని అవ్యక్తాన్ని గురించి వ్యక్తం చేయగలిగినటువంటి వారు ఏ విధంగా వ్యక్తం చేయగలుగుతారు అంటే అది కేవలం అనుభవ సిద్ధికి మాత్రమే అందుతుంది. రుచి వరకు చెప్పవచ్చు, పదార్థం తయారీ దగ్గర నుండి రుచి ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. ఇంతకీ మధురంగా ఉంది, మధురం అంటే ఏమిటి అంటే దానిని చెప్పలేం. ఆ మధురం అనేటువంటిది అది అనుభూతి, తాను అనుభవ సిద్ధి, తాను అనుభవిస్తేనే తెలిసేటువంటి రుచి. కాబట్టి అట్లాగే ఏ విధంగా వేదాంతాన్ని బోధించేటువంటి వారు శాస్త్రాల యొక్క పాండితి ప్రకర్షలు కలిగిన వారు అయితే అయి ఉండవచ్చు, కానీ ప్రపంచంలో ప్రత్యక్షంగా అనుభవించి ఎవరైతే ఆ వేదాంతాన్ని సాధించుకొని అనుష్ఠానం చేసి బ్రహ్మానుసంధానం ద్వారా తాను పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నటువంటి అనుభవాన్ని సాధించినటువంటి వారు, ప్రత్యక్షంగా అనుభవ సిద్ధిని గాంచినటువంటి వారు బోధించడం అనేటువంటిది చాలా అరుదు. సచ్ పీపుల్ ఆర్ వెరీ వెరీ రేర్. అటువంటి అనుభవజ్ఞుల యొక్క వాక్యమునందే లోకమున విలువ ఉంటుంది. అటువంటి అనుభవాన్ని సాధించినటువంటి వారి యొక్క మాటలకి మాత్రమే లోకంలో విలువ ఉంటుంది. ఎందుకు? సత్యము అనేటువంటిది ఎప్పటికీ కూడా అమూల్యమైనది, అపురూపమైనదే. కాబట్టి అటువంటి సత్యవాక్యానికి ఎప్పుడైనా సరే లోకంలో విలువ ఉంటుంది అని చెబుతూ, దర్శినః అనేటువంటి పదమునందు పరమాత్మ గ్రంథస్థమైనటువంటి ఒకానొక పదార్థము అనేటువంటిది కాదు కదా. ఇక్కడ పరమాత్మ స్వరూపము అంటే ఏమిటి? ఒక గ్రంథములో చెప్పబడినటువంటి ఒకానొక పదార్థమా అంటే కాదు. ప్రతి వారు కూడా తగినటువంటి ప్రయత్నాన్ని ఆచరించాలి. ఆచరించి వారిని కళ్ళారా వారిని గాంచవచ్చని. కళ్ళారా అంటే ఈ యొక్క కర్మచక్షువులైనటువంటి నేత్రము అనబడేటువంటి ఇంద్రియాల ద్వారా అయితే పరమాత్మ వస్తువు అనేది ఎప్పటికీ గోచరం కాదు. అది కేవలం అనుభూతికి మాత్రమే వస్తుంది. అటువంటి అనుభూత మనర్చుకొనవచ్చు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా అటువంటి పారమార్థికమైనటువంటి ప్రయత్నాన్ని
తనదైనటువంటి స్వకీయమైన పట్టుదలను వహించి పారమార్థిక చింత చేసి పరమార్థ తత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం ఆచరించినటువంటి వారు తన యొక్క వివేకము అనబడేటువంటి చక్షువుకు జ్ఞాన నేత్రానికి చక్కగా చూడవచ్చు అని చెబుతూ ఆ జ్ఞాన నేత్రం ద్వారా చూడడమే కదా అనుభూతము చేసుకోవడం అనేటువంటిది ఆ విషయం అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తూ అయితే గోవు గోడ మొదలైన వస్తువులలాగానే తనకంటే వేరుగా ఆయన ఎవరైనా పరమాత్మ వస్తువు కనిపించరు. ఇట్లా మనం ఆవును చూసినట్లు, గోడను చూసినట్టు, కుండను చూసినట్టు, వస్త్రాన్ని చూసినట్టు, ఒక్కొక్క రూపనామ క్రియలకు లోబడినటువంటి వస్తువులను చూసినట్లుగా పరమాత్మ అనేటువంటిది మన యొక్క నేత్రము అనబడేటువంటి ఈ చర్మనేత్రాలకు కనబడడు. తన స్వరూపముగానే అనుభూతుడగుతారు. ఎలాగా? అసలు తన స్వరూపం ఏమై ఉన్నది? అవ్యక్త స్వరూపమై ఉన్నది. అంతేకాదు అది కేవలం అనుభూతికి మాత్రమే సిద్ధించేటువంటి వస్తువై ఉన్నది. అందువలనే ఇక్కడ తత్వదర్శిన అని చెప్పడం అనేటువంటిది ఈ పదము చేత మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఏ విధంగా ఇక మోక్షము నిర్వాణ తత్వము మోహము ఇతి క్షయ మోక్షము అటువంటి కోరికలు శాశ్వతంగా మరి నశించిపోవడం కోసము ఆ కోరికలు పూర్తి స్థాయిలో నశించిపోయినటువంటి వానికి ఈ యొక్క కాయికమైనటువంటి అవసరాలు అనేటువంటివి మరలా కూడా అవసరపడదు. కాబట్టి ఇక వానికి జనన మరణాల ఆవశ్యకత అనేది ఉండదు. అయితే ఈ యొక్క తత్వదర్శన అనేటువంటి పదము చేత ముముక్షువులకు అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి ఆత్మతత్వాన్ని గురించినటువంటి పరమ ధైర్యం లభిస్తూ ఉంటుంది. అంటే నేను ఎందుకు చూడలేను, నేను కూడా దర్శించగలను అనేటువంటిది అటువంటి ధైర్యాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆత్మ కూడా ప్రయత్నము చేత ప్రతివారుని కూడా దర్శించవచ్చు అనేటువంటి పదము చేతనే ఇది వ్యక్తమవుతూ ఉన్నది కదా. అంటే తత్వాన్ని దర్శించేటువంటి తత్వదర్శులు అయిన అటువంటి మహాత్ములు జనులకు జ్ఞానాన్ని బోధిస్తారు. ఏ జ్ఞానాన్ని? మోక్షతత్వాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు. అనుభవయోగ్యమైనటువంటి అనుభవ సిద్ధిని పొందగలిగినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని దర్శించేటువంటి ప్రతి ఒక్క సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు చిచ్చక్తి స్వరూపంలో సత్తా సామాన్య రూపమై సదా సర్వత్రా ఎక్కడ చూసినా తానే అయ్యి సూది మునమోపన సందు లేకుండా మరే పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము సర్వత్రా తానే నిండి నిబిడీకృతమై ఉండగా ఇక ఆ పరమాత్మ వస్తువు ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అనేటువంటి విషయం ఉన్నదా? లేదు. అందుకే సర్వాంతర్యామి అయి మెలుగుచూ ఉన్న ఆ యొక్క చైతన్యమును, ఆ శుద్ధ చైతన్యమును, విశుద్ధమైన చైతన్యమును దర్శించేటువంటి స్థితి జనులకు జ్ఞానులు జ్ఞానాన్ని బోధిస్తారు. అయితే అది అందరికీ బోధిస్తారా అంటే అలా ఏం కాదు. ఎవరబడితే వాళ్ళు వచ్చేసి స్వామి నాకు ఇది తెలియజేయండి అనడానికి వాళ్ళకి వేదాంత అవసరం ఉన్నదా లేదా? వారు పరమాత్మ వస్తువును కోరుతున్నారా లేదా? వారు మోక్షతత్వాన్ని కావాలి అని అనుకుంటున్నారా లేదా అనేది తెలియకుండా అసలు వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళు దానిని గురించి అడగరు. అడగనటువంటి వానికి ఎప్పుడూ బోధించరు. అడిగినా కూడా వారు ఆ మానసిక స్థితి కలిగి ఉన్నారా? ఆ జ్ఞానాన్ని వారు అందిపుచ్చుకొని సాధనాక్రమంలో కొనసాగగలరా? అలా కొనసాగి జ్ఞానం అనుసరించి మోక్ష పర్యంతం వరకు కూడా వీరు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని నిలబడగలరా అనేటువంటి దానిని చూచి బోధిస్తారు. అంటే వానికి ఎంత తీవ్రతరమైనటువంటి ప్రయత్నం ఉన్నది మోక్షము చెందాలని, పరమాత్మ వస్తువును పొందాలని, నిరతిశయానందమైనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపమైనటువంటి ఆ విశ్రాంతి పదమునందు వాడు కూడా విరామము నందు స్థిరపడాలని వానికి ఎంత ఆతురత కోరిక ఉన్నది. మళ్ళీ అనేకమైనటువంటి ఈ యొక్క
శరీర పరంపరలను కొనసాగించుకోవడం అనేది శాశ్వతంగా పరిమార్చుకోవాలని, నశింపజేయాలని, వాడు మోక్షతత్వాన్ని పొందాలి అనేటువంటి కోరిక వానికి ఎంత బలీయంగా దృఢమై ఉన్నది అనే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది బోధించే వారి యొక్క విషయం అని చెబుతూ, అయితే అందరికీ బోధిస్తారా అంటే కాదు. అందుకు 3 రకాలైనటువంటి షరతులు విధించబడి ఉన్నాయి. అవి వాటిని ఆ షరతులకు లోబడేటువంటి వారికి, ఆ షరతుల ప్రకారం పాలించినటువంటి వారికి మాత్రమే వారు బోధిస్తారు. అవి ఏంటి అంటే మనకేమని చెప్పబడింది? ప్రణిపాతేన. పాతము అంటే ఏంటి? పడడం కదా. అయితే ఇక్కడ నిపాతము అంటే బాగా పడడం, అదే ప్రణిపాతము అంటే పూర్తిగా గొప్పగా లెస్సగా పడటం. ఈ విధంగానే సాధకుడు అయినటువంటి వాడు మహాత్ముడకు జ్ఞానికి భక్తిపూర్వకంగా వినయముతో కూడుకొని, విధేయతతో కూడుకొని సాష్టాంగమైనటువంటి నమస్కారాన్ని ఆచరించాలి. అంతేకాదు, ఇక్కడ ప్రణిపాతేనా అన్నప్పుడు మనకు 3 రకాలైనటువంటి విషయాలకు లోబడినటువంటి వారికి మాత్రమే కదా బోధిస్తారు. 1 ప్రణిపాతేనా, 2 పరిప్రశ్నేనా, 3 సేవయా అనేటువంటి వాటికి ఎవరైతే అనుసరించి లోబడి ఆ షరతులకు కట్టుబడి ఆ ప్రకారం అనుసరించిన వారికి మాత్రమే జ్ఞానులు ఈ యొక్క పరమపదతత్వాన్ని బోధిస్తారు అని చెబుతూ ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు? సాధకుడైనటువంటి వాడు ఎవడైతే ఆ యొక్క మోక్షతత్వాన్ని పొందాలి అని స్వకీయమైన ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సాధకుడు మహాత్ముడైనటువంటి జ్ఞానికి ఎలా నమస్కారం చేస్తాడు, ఎలా అడుగుతాడు ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి అంటే భక్తిపూర్వకంగా. భక్తి అంటే ఏంటి? అసలు నిర్వచనం అంటే వినయముతో కూడినటువంటి విశ్వాసం. ఈ 2 కలిగి ఉన్నప్పుడు తనకు తాను దాసత్వ భావము చూపాలి, అందులో అకుంఠితమైనటువంటి నమ్మకం ఉండాలి. ఈ విధంగా ఉన్నటువంటిదే భక్తి. ఆ భక్తిపూర్వకంగా వినయము చేత విధేయతతోటి చక్కగా తనను అనుసరించి తనకు తాను లొంగిపోయి, ఎవడైతే లొంగుతాడో వాడు పొంగుతాడు, ఎవడు తగ్గుతాడో వాడే కదా నెగ్గుతాడు. ఈ విధమైనటువంటి వినయ విధేయతలతోటి సాష్టాంగమైనటువంటి నమస్కారాన్ని ఆచరించాలి. సాష్టాంగము అంటే 8 రకాల అవయవాలు భూమిని తాకాలి. ఏంటవి? 2 కన్నులు, 2 ముక్కులు, మరి నోరు, 2 వక్షాలు, అంతేకాదు కాళ్ళు, చేతులు. ఈ విధంగా దండము అంటే ఏ విధంగా అంటే సాష్టాంగ దండ ప్రమాణేన నిర్లజ్జౌ గురు సన్నిధౌ. కర్ర భూమి మీద పడేస్తే ఏ విధంగా నిటారుగా నేల మీద వాలిపోతుందో అలాగే తన శరీరాన్ని గురువు యొక్క చరణార విందాల మీద కర్రను పడేసినట్టుగా పడవేయాలి. అలా పడవేయడమే కదా సాష్టాంగ నమస్కారం అనేటువంటిది. అలా అంటే తనను తాను పూర్తి స్థాయిలో సమర్పించుకోవడం గురువుకి. పాల ముంచుతావో నీళ్లను చేర్చుతావో కాబట్టి సర్వము నీవే అనేటువంటి ఒక వినయ విధేయతలతోటి తనను తాను అర్పించుకోవడం, తనను తాను దత్తం చేసుకోవడం, తన యొక్క గర్వాన్ని, అహంకారాన్ని, దర్పాన్ని అక్కడే కక్కివేయడం. అలా కక్కివేసినప్పుడు మాత్రమే వాడు 8 అంగాలు భూమిపై తాకునట్లుగా నమస్కారం చేస్తున్నాడు అంటే వాడు దాసత్వానికి దాసుడైపోయాడు. కాబట్టి ఆ యొక్క పరబ్రహ్మస్వరూపమైన పెద్దలకు, మహనీయులకు, సజ్జనులకు, జ్ఞానులకు అహంకారాన్ని వదిలివేసి, దర్పాన్ని ఆవలికి నెట్టి, గర్వాన్ని కూడా త్రోసివేసి అక్కడ ఏ విధంగా నిరహంకారుడై ఎటువంటి గర్వము లేనటువంటి వాడే వినయంతో కూడుకొని సాష్టాంగ దండ ప్రణామాన్ని ఆచరిస్తాడు. అలా ఆచరించినప్పుడు తాను గొప్ప అనేటువంటి భావం ఇంకప్పుడు ఉంటుందా? ఎప్పుడైతే దండ ప్రమాణంగా కర్రబడిన రీతిగానే ఆ విధంగా శరీరాన్ని భూమిపై వేశాడు అంటేనే వానికి ఇక దేహాభిమానం అనేటువంటిది ఉండదు, వాడికి అహంకారం అనేటువంటిది లేదు. అందుకు కాబట్టి దేహాభిమానము
అనేటువంటిది నశించిపోతుంది. అలా వినయంతో కూడి ఉంటాడు కాబట్టి ఇంకా తాను గొప్ప అనేటువంటి భావం ఉంటుందా? అలా భావం ఉంటే శరీరాన్ని భూమి మీద వేరే మరి మనుజు రూపంలో కనబడేటువంటి జ్ఞానియే కావచ్చు. కానీ జ్ఞాని అని తెలియాలి అంటే నా జ్ఞానాన్ని పారదోలగలిగినటువంటి సమర్థత వీరికి ఉన్నది అనే నమ్మకం కలిగినప్పుడు మాత్రమే కదా అవతల వారిని జ్ఞాని అని ఒప్పుకున్నారంటే నా అజ్ఞానాన్ని తొలగిస్తారు అనేటువంటి నమ్మకం ఉంటుందిగా. ఆ నమ్మకంతో వాడు తగ్గిపోతాడు. అప్పుడు ఇంకా దేహాభిమానము అనేటువంటి పిశాచం ఉండనే ఉండదు. ఒకవేళ దేహాభిమానము అంటే నేను ఇంత బాగున్నాను, ఎక్కువ కులంలో పుట్టాను, ఆస్తిపరుడను, చదువుకున్నాను అనేటువంటి దేహాన్ని చూసుకొని వాడు అహంకరించినట్లయితే ఇంకా వానికి విద్య అనేటువంటిది పట్టుబడుతుందా? అసలు వాడు వచ్చి వ్యక్తి రూపంలోనే గురువును చూసినట్లయితే సాధారణ వ్యక్తి రూపంలో వాడు దాసత్వ భావనతోటి లొంగిపోతాడా? ఇవేమీ చేయలేడు కదా. అందుకు కాబట్టి జ్ఞానిని జ్ఞానిగానే, సర్వోత్కృష్టుడుగానే, తనను ఉద్ధరించు వానినిగానే, తనకు బోధించి ఆ జ్ఞానాన్ని నశింపజేయగలిగినటువంటి సమర్థవంతునిగానే చూసినప్పుడు మాత్రమే ఆ యొక్క శరీరాన్ని ఆయన యొక్క పాదాల మీద పడవేస్తాడు. అట్లా ఏకప్పుడు ఎప్పుడైతే అలా పడవేశాడో ఇంకా దేహాభిమానము అనేటువంటి పిశాచం లోపల ఉంటుందా? ఉండదు. ఒకవేళ అది లోపల ఉన్నంత వరకు కూడా గురుబోధ అంటే పెద్దలను చేరి పెద్దల ద్వారా తెలుసుకునేటువంటి విషయాలు వాని యొక్క హృదయానికి హత్తుకుంటాయా? హత్తుకోవు. ఎందుకు? అహంకారము అనేటువంటి పొర అడ్డంబడిపోతుంది. ఆ అడ్డంబడి ఉన్నంతసేపు కూడా గురువు ద్వారా బోధింపబడినటువంటి జ్ఞానం తన యొక్క హృదయానికి హత్తుకోవు. ఎలా హత్తుకోవు అంటే మురికి ఉన్నటువంటి గుడ్డకు వేరే రంగు అద్దాలి అంటే అది ఆ గుడ్డ ఆ రంగుని చక్కగా పీల్చుకోలేదు. ఆ మురికి లేకుండా శుభ్రం చేయబడిన ఉతికి పెట్టినటువంటి బట్టకు రంగును అంటించడం సులభమే అయినట్లుగా ఆ యొక్క అంటే దేహాభిమానము అనేటువంటి పిశాచం శరీరంలో హృదయాంతర్గతంగా ఉన్నంత వరకు కూడా ఆ గురుబోధ అనేటువంటిది ఎవడైతే బోధింపబడుతూ ఉన్నాడో వాని యొక్క హృదయంలోకి అది ప్రవేశించజాలదు. అందుకే అదంతా కూడా నష్టపోవాలి, నశించిపోవాలి అంటే 8 అంగాలతోటి భూమిపై తన శరీరాన్ని పడవేసి గురువు పాదాల చెంత తనను తాను సమర్పించుకున్నటువంటి సమయంలో సాష్టాంగ నమస్కారము చేతనే అభిమానము అనేటువంటిది చచ్చిపోతుంది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.